Hi friends, welcome to KFS friends. ఇవాళ రోజు వీడియోలో మనం నాయిస్ వాళ్ళ నుంచి నాయిస్ ఫిట్ వర్టెక్స్ అని చెప్పి ఒక స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్స్ అండ్ రివ్యూ అయితే చేద్దాం. సో ఇన్ డీటెయిల్ చెప్తాను అండ్ ఇది బ్లూటూత్ కాలింగ్తో కూడా అయితే వస్తుందన్నమాట. సో ఈ వీడియోలో మొత్తం అన్నీ మాట్లాడతాను. సో ఫస్ట్ మీరు అన్బాక్సింగ్ అయితే చూసేయండి. సో అన్బాక్సింగ్ తర్వాత దీని నేను రివ్యూ గురించి అయితే చెప్తాను. లైక్ ఇందులో గుడ్స్ అండ్ బ్యాడ్స్ నాకు నచ్చినవి గురించి అయితే నేను డిస్కస్ చేస్తాను. సో మీరు ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత నేను నా రివ్యూ అయితే మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇదే నాయిస్ వర్టెక్స్ స్మార్ట్ వాచ్ అయితే మాత్రం లిజన్ టు ది నాయిస్ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఇది ప్రౌడ్లీ డిజైన్డ్ ఇన్ ఇండియా మోడల్. సో ఇట్ సైడ్ తిప్పితే మనకి కొన్ని ఫీచర్స్ మెన్షన్ చేస్తారు. స్మార్ట్ డిఎండి అని చెప్పి IP68 వాటర్ రెసిస్టెంట్ 130+ స్పోర్ట్స్ మోడ్స్ అని చెప్పి. అండ్ ఇటు పక్క తిప్పితే దీంట్లో కీ ఫీచర్స్ లైక్ బ్లూటూత్ కాలింగ్, 1.6 ఇంచ్ AMOLED డిస్ప్లే అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ కింద చూస్తే మనకి దీని ప్రైస్ అయితే మెన్షన్ చేశారు 6,999 అని చెప్పి. సో ఇది మనకి 2,999కి అయితే దొరుకుతుంది అనమాట. సో నేను తొందరగా కవర్ అయితే చింపేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయో చూద్దాం. సో బాక్స్ అయితే చాలా సింపుల్, జస్ట్ ఇలా లాగేస్తే వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనకు ఒక వెల్కమ్ వారంటీ కార్డ్ అండ్ స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మన వాచ్ అయితే ఉంది, కొంచెం గట్టిగా ఉంది. సో వాచ్ తీసాను. సో ఇదే వాచ్ అయితే. సో వాచ్ పక్కన పెట్టేసి ఇంకేం కంటెంట్స్ వస్తాయో చూద్దాం. సో ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో ఇది కూడా పక్కన పెట్టేసి ఇంకేమొచ్చినాయి, ఇంకా అసలు ఏమీ లేవు. సో అవి పక్కన పెట్టేద్దాం. సో వాచే చూద్దాం. సో వాచ్ అయితే మాత్రం చాలా బాగుంది. సో ప్రీమియం క్వాలిటీగా అయితే ఉందన్నమాట, మీరే చూడొచ్చు. సో నేను తీసేసాను. అండ్ చుట్టూ మనకి మెటల్ ఫినిష్ అండ్ మెటలే, ఎగ్జాక్ట్గా ఏ మెటల్ అనేది వాళ్ళు చెప్పట్లేదు. బ్యాక్ సైడ్ పాలీకార్బోనేట్ అయితే వస్తుంది అండ్ ఆల్ సెన్సార్స్ అయితే ఉన్నాయి దీంట్లో. సో ఇట్స్ పక్క స్పీకర్ అనమాట ఇది. సో మీ కాల్స్ మాట్లాడాలన్నా లేకపోతే స్పీకర్ అవుట్పుట్ మొత్తం దాని నుంచి వస్తాయి. ఇంకో పక్కన 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, ఫిజికల్ బటన్స్. సో ఆన్ చేసి చూద్దాం. ఛార్జింగ్ ఉంది. సో ఛార్జింగ్ అయితే ఉంది. సో ఇది వాచ్ ప్రాబ్లం అనుకోమాకండి, కొంచెం ఫ్రేమ్ రేట్ ఎక్కువ ఉంది. సో నేను అడ్జస్ట్ చేస్తాను ఇప్పుడే. సో ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా నీట్గా ఉంది. సో దీనికోసం మనకి నాయిస్ ఫిట్ అనే ఒక అప్లికేషన్ అయితే అవసరం పడుతుంది. సో అదైతే నేను డౌన్లోడ్ చేస్తాను. సో డౌన్లోడ్ చేసి క్యూఆర్ని అయితే నేను వన్స్ స్కాన్ చేస్తాను. సో ఓకే, ఇందులో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా అయితే ఉందన్నమాట. సో మీరు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా అయితే యూస్ చేయొచ్చు. సో ఓకే, పేర్ సక్సెస్ఫుల్లీ అని పడింది. సో ఇంకంతే, ఫోన్ పక్కన పెట్టేద్దాం. సో వాచ్ అయితే చూద్దాం ఒకసారి. సో వాచ్ ఆన్ చేసి ఓకే, లెఫ్ట్కి స్వైప్ చేస్తే మనకి అన్ని సెన్సార్స్ లైక్ హార్ట్ రేట్, SpO2 ఇవన్నీ అయితే ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఒకసారి హార్ట్ రేట్ అయితే వన్స్ చెక్ చేస్తాను, చూద్దాం ఎంత యాక్యురేట్గా చూపిస్తుందో. సో 79, 78, 77. సో హార్ట్ రేట్ అయితే ఓకే. నెక్స్ట్ బ్లడ్ ఆక్సిజన్ చూద్దాం. సో ఒక నిమిషం. ఓకే, బ్లడ్ ఆక్సిజన్ కూడా వర్క్ అవుతుంది. సో స్ట్రెస్ ఉంది అండ్ ఇది మన కాలింగ్కి సంబంధించినవి కాంటాక్ట్స్ అండ్ ఇది మ్యూజిక్ ప్లేయర్. సో ఇవి వచ్చినాయి. అండ్ పైన స్వైప్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ కింద స్వైప్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, లైక్ సైలెంట్లో పెట్టచ్చు అండ్ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ DND, డు నాట్ డిస్టర్బ్ మోడ్. నెక్స్ట్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ అండ్ ఆఫ్. నేను ఒకసారి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మీకు చూపిస్తాను. సో చూడొచ్చు మీరే. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఇలా అయితే ఉంటుంది. సో చుట్టూ మీకు కర్వ్ వల్ల చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇది పవర్ సేవింగ్ అనమాట. నెక్స్ట్ ఇది ట్యాప్ టు ఫోన్ రింగింగ్ అనమాట. సో మీ ఫోన్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతే దీని నుంచి అయితే మీరు కనుక్కోవచ్చు, అది కామన్ ఫీచర్. నెక్స్ట్ మనకి టార్చ్ అయితే ఉంది. సో ఇలా వస్తుంది టార్చ్ అయితే. నెక్స్ట్ ఇంకొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, లైక్ వేకప్ ఉంది అండ్ బ్రైట్నెస్ మీరు చూసుకోవచ్చు, ఇది హై. సో నెక్స్ట్ వచ్చేదానికి ట్యాప్ టు వేకప్ అదైతే. నెక్స్ట్ వైబ్రేషన్ కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సైలెంట్ మోడ్ ఉంది, విస్టమ్ సెట్ ఉంది అండ్ దీంట్లో 150+ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మీరైతే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, అంతే, ఇంకైతే ఏం లేవు. సో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి 3 వాచ్ ఫేసెస్ అయితే వస్తాయి. అండ్ ఈ డౌన్ బటన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఎక్సర్సైజ్ మోడ్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట, వర్కౌట్ మోడ్స్. పైన బటన్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఇందాక మనం చూసిన సెట్టింగ్సే ఇంకొన్ని కనిపిస్తాయి అనమాట, లైక్ అన్నీ రెడీ టు యూస్ లాగా. అండ్ ఇది బ్యాటరీ అయితే 2 hours పడుతుంది ఛార్జ్ చేయాలంటే మీరు. అండ్ ఇది బ్యాటరీ వన్స్ ఛార్జ్ చేస్తే మీకు 7 days అయితే వస్తుంది అనమాట బ్యాకప్ అయితే. సో ఒకసారి నేను ఈ వాచ్ చేతికి పెట్టుకొని చూస్తాను ఎలా ఉందో. సో చూద్దాం.
సో ఫ్రెండ్స్, నాకు ఇందులో బాగా నచ్చిన థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ దీని డిస్ప్లే. ఇది 1.46 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. సో నాకు చాలా బాగా నచ్చింది. వీవింగ్ యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో చుట్టూ మనకి మెటల్ అని చెప్తున్నారు కానీ ఎగ్జాక్ట్గా ఏ మెటల్ అయితే చెప్పట్లేదు. సో మెటల్ అనమాట. సో కాకపోతే గ్లాసీ ఫినిష్ అయితే ఇచ్చారు. అది కొంచెం బాగుంది, ప్రీమియంగా ఉంటుంది చూసేటప్పుడు మీకు లుక్ అయితే మాత్రం. సో అదొకటి నాకు నచ్చింది. నెక్స్ట్ బ్లూటూత్ కాలింగ్. సో బ్లూటూత్ కాలింగ్ ఓకే, సో చాలా బాగుంది. దీంట్లో స్పీకర్ కూడా మీకు మంచి లౌడ్గానే ఉంది. సో అదైతే ఓకే, బెటర్ అనిపించింది నాకైతే మాత్రం. అండ్ నెక్స్ట్ ఇందులో నాకు నచ్చని థింగ్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ నాకు దీంట్లో నచ్చని థింగ్ ఏంటంటే దీని బటన్స్ అనమాట. సో చాలా అంటే చాలా గట్టిగా ఉన్నాయి. లైక్ మీరు స్మూత్గా ఉండాలి బటన్స్ అంటే మీకు కొంచెం. సో అంత స్మూత్గా అయితే లేదు, మీరు కొంచెం ప్రెజర్ అయితే పెట్టాల్సి వస్తుంది. సో అదైతే నాకు నచ్చలేదు. సో మీకు కొంచెం గట్టిగా కొడితే కానీ మీకైతే ఆన్ అవ్వదు ఇది. సో అదొకటైతే నాకు నచ్చలేదు. సో ఇందులో నాకు నచ్చని థింగ్ అదొకటే. ఇంకోటి ఏంటంటే ఈ స్ట్రాప్స్ అనేవి వీళ్ళు చూస్తే మీకు సిలికాన్ స్ట్రాప్స్ ఇచ్చారు, బాగానే ఉంది. దీని మీద వీళ్ళు స్ట్రైప్స్ ఇచ్చారు, లైక్ గ్రూవ్ స్ట్రైప్స్. సో అదైతే నాకు నచ్చలేదు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. సో ఇది నా వర్షన్. సో ఇది నాకైతే నచ్చలేదు. ప్లెయిన్ ఇచ్చుంటే బాగుండేది. సో మేబీ మరి మీకు నచ్చుతుందేమో, నాకైతే తెలియదు. సో మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి, నేను కూడా అయితే తెలుసుకుంటాను. సో ఇదైతే నాకు నచ్చలేదు. సో అది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇది మాత్రం నేను దాంట్లో కలిపి చెప్పట్లేదు. సో ఇది నాకు అనిపించింది అయితే చెప్పాను నేను. సో ఇది టోటల్గా నాకు ఈ వాచ్ గురించి అయితే మాత్రం. సో ప్రైస్ మాత్రం నాకు కొంచెం ఎక్స్ట్రా అయిందని అయితే నేను చెప్తాను. సో ఇది 299కి అయితే దొరుకుతుంది. నాయిస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది అండ్ అమెజాన్లో కూడా అయితే ఉంది. మీకు డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడి నుంచి అయితే బై చేయొచ్చు. కాకపోతే అదే ప్రైస్ కొంచెం ఓవర్ అయినట్టయితే నాకు అనిపించింది. కొంచెం మేబీ ఒక 2000 ఆర్ లైక్ అలా పెట్టుంటే బాగుండేది అనిపించింది. సో ఇది మరీ ఓవర్, లైక్ 3000 అనేది అయితే కొంచెం ఒక 1000 అయితే ఎక్స్ట్రా అనే నాకు అనిపించింది అనమాట. సో ఇది టోటల్గా వీడియో అయితే రివ్యూ అయితే మాత్రం. ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే సరే నాయిస్లో కాలింగ్ ఫీచర్ ఉన్న రౌండ్ డైల్ వాచెస్ అయితే ఇష్టపడతారో వాళ్ళకి ఈ వాచ్ అయితే నచ్చుతుంది. ఎందుకంటే దీని డిస్ప్లే సూపర్ ఉంది. ఎందుకంటే మీకు చుట్టూ కర్వ్ కూడా వస్తుంది. సో AMOLED కర్వ్ వల్ల మీకు ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట చూస్తుంటే. సో ఇంకంతే ఈ వీడియో అయితే మాత్రం. వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ మెంబర్స్కి షేర్ చేయండి. దిస్ ఇస్ కేవీఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.